యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా కలిసి యేసయ్యా యేసయ్యా అందరూ come on everyone బిగ్గరగా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా పాడాలి నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 చప్పట్లు మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృపా మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృపా నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరతునయ్యా నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరతునయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా
పాడాలి. నిన్నే నిన్నే అందరు స్వరాలెత్తి నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 యేసయ్యా. మహిమ దిగి వచ్చును గాక, మనందరి పైకి మహిమ దిగి వచ్చును గాక. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా యేసయ్యా. పాడదాం. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 యేసయ్యా. వంచన వంతెన కొరిగిన పారాన పొసగక విసిగిన విసిరే కెరటాన, వంచన వంతెన కొరిగిన పారాన పొసగక విసిగిన విసిరే కెరటాన, కలలా కడ తీర్చినావా నీ వలలో నన్ను మోసినావా, కలలా కడ తీర్చినావా నీ వలలో నన్ను మోసినావా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. పాడదాం. నీవే నీవే అందరూ కలిసి రాజువయ్యా, నిన్నే నిన్నే మనసారా కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. అందరూ యేసయ్యా రబషమ యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా. చెప్పండి. నీవే నీవే నా రాజువయ్యా. మరలా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను
కొండ నీవే యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే. ప్రతి చెయ్యి తట్టాలి. మౌనంగా ఉండే సమయం కాదు ఇది. ప్రభువును మనస్సారా కనపరచండి. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. పాడదాం. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 10,000లోన అతి కాంక్షణీయుడా నీకు సాటెవ్వరు 10,000లోన అతి కాంక్షణీయుడా నీకు సాటెవ్వరు ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన చేతులు పైకెత్తి నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన చేతులు పైకెత్తి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఎంత మంచి దేవుడవేసయ్యా నీవెంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరాగా అందరూ పాడాలి చింతలన్నీ తీరే ఆరాధన స్తుతి ఆరాధన 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 అబ్రహాము ఇస్సాకుకు బలి ఇచ్చిన ఆరాధన రాళ్ళతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్ళతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే శ్రేష్ఠుడా నీవే అతి శ్రేష్ఠుడా నిన్న నేడు మారని
అందరూ చేతులెత్తి నోరు మూసుకొని అలాగే ఉండకుండా మన నోటి ద్వారా ప్రభువును స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన. చెప్పాలి. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. చెప్పండి. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఆరాధన. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. చింత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఇంత మంచి దేవుడవేసయ్యా. చేతులెత్తి. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఎడారిలో ఉన్న నా జీవితమును ఒక కీడైన దరి చేరనీయక తండ్రిగా కాచావు స్తోత్రం. ఎడారిలో ఉన్న నా జీవితమును మేళ్ళతో నింపితివి. కళ్ళు తెరవకూడదు. ఎడారిలో నున్న నా జీవితమును ఒక కీడైన దరి చేరనీయగా తండ్రిగా కాచావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. చెబుదాం. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడిపితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇతివే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రిలా కాచితివే. ఎడారిలో ఉన్న నా జీవితమును మేళ్ళతో
ఎడారిలో ఉన్న నా జీవితమును ఒక కీడైన తండ్రిగా, ఒక కీడైన చెప్పాలి. వాట్ వీ హ్యావ్ టు కన్ఫెస్. మనం ఏదైతే పలుకుతామో విశ్వాసముతో అదే జరుగుతుంది. ఒక కీడైన దరి చేరనివ్వక తండ్రిగా మోసావు స్తోత్రం. ఒక కీడైన దరి చేరనీయక తండ్రిగా ఎబినేజరే ఇంతకాలం, ఓహో ఎబినేజరే నా తోడు, స్తోత్రం. తండ్రిలా కాచితివే, స్తోత్రం స్తోత్రం. మనం ఏదైతే మన నోటితో కన్ఫెస్ చేస్తామో, ఏదైతే మన నోటితో పలుకుతామో పదే పదే విశ్వాసము ద్వారా, దేవుడు దాన్ని జరిగించేటువంటి దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. నాకు కీడు రాదు, కీడును సమీపించను, ఏ తెగులు నా గుడారము సమీపించదు, ఏ కీడు నన్ను తాకదు, నన్ను అంటదు, ఎందుకంటే దేవుని కాపుదల నాకుంది, ఆయన కంచెలో నేను ఉన్నానని మనం పలికితే మనకు అదే జరుగుతుంది. ఒకవేళ నా మీదికి శోధకుడు వచ్చి నన్ను పరీక్షించ చూచినా శోధనల నుండి తప్పించుకునే మార్గం నా ప్రభువు నాకు కలగజేస్తాడు. దాని నుండి నేను ఏదో ఒక రోజు తప్పించుకుంటాను, మరలా లేడి పిల్లవలే గంతులేసి ఆరోగ్యముతో క్షేమముతో కుటుంబముతో సంతోషిస్తాను అని మనం పలకగలిగితే మనకదే జరుగుతుంది. నేనింతే, నా బ్రతికింతే అంటే అంతే జరుగుతుంది. ఎప్పుడు నా స్థితి ఇంతే అని మనం పలికితే అంతే జరుగుతుంది. కాదు కాదు, మనకొక విశ్వాసం ఉంది, మనకొక నిరీక్షణ ఉంది, మనకొక కాపరి ఉన్నాడు, మనకొక నాయకుడు ఉన్నాడు, మనకొక దేవుడు ఉన్నాడు, మనకొక ఆశ్రయదుర్గం ఉంది, మనకొక నిరీక్షణ ఉంది. మనం విశ్వాసముతో పలికిన దానిని జరిగించడానికి ప్రభు మనతోనే ఉంటాడు. విశ్వాసముతో పలుకు. నెగిటివ్ మాటలు మాట్లాడొద్దు. నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ స్థితిగతుల గురించి నెగిటివ్గా మాట్లాడొద్దు. పాజిటివ్గా మాట్లాడడం ప్రారంభించు. పలుకు. దేవుని వాక్యం అంటుంది కదా, జీవ మరణాలు నాలుక వశములో ఉన్నవని. దేవుడు మనకు కీడుకు అనుమతించడు, శోధనకు అనుమతించడు. మనం నలిగిపోవాలని, చెదిరిపోవాలని, నాశనం అవ్వాలని, కీడు భరించాలని దేవుడు మనకు అనుమతించడు. సాతాను కూడా అవన్నీ తెస్తాడు, కానీ ఆయన రక్తంలో కడగబడ్డాం మనం. మన కొరకైన ప్రాణం పెట్టాడు, మన కొరకు ఆయన చాలా కార్యాలు చేశాడు. కాబట్టి దేవుడు తప్పకుండా మనకు సహకారిగా ఉండి వాటన్నిటిలో నుంచి విడిపిస్తూ ఉంటాడు. ఆయన మార్గాలన్నీ మూసుకుపోయినా, ద్వారాలన్నీ కూడా మోసుకుపోయినా, ఇక ఎటు తోచని పరిస్థితి మనకు కనపడ్డా దేవుడు మాత్రం తప్పకుండా ఒక మార్గాన్ని నీ కొరకు తెరుస్తాడు. ఆయన మనం ఎతకాలి, మనం ఎదురు చూడాలి, మనం నిరీక్షించాలి. విశ్వాసముతో మనం కనుక దేవుని మీద ఆధారపడగలిగితే వాటన్నిటిలో నుంచి దేవుడు ఒక మార్గాన్ని కలగజేసి తప్పించుకునే కృపను మనకు అనుగ్రహిస్తాడు. అది ఏ పరిస్థితి అయినా, ఏ స్థితి అయినా, ప్రతిదానికి దేవుని దగ్గర పరిష్కారం ఉంది. నీ దగ్గర ఉన్న ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర సమాధానం ఉంది. నువ్వు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనకు దేవుడు సమాధానం చెప్పగలడు. మార్గాలన్నీ మూయబడ్డాయని అనుకోవద్దు, ద్వారాలన్నీ మూయబడ్డాయని అనుకోవద్దు. ఇంతే నా బ్రతుకు, నా పిల్లలు ఇంతే, నా జీవితం ఇంతే, నా భర్త ఇంతే, నా పరిస్థితులు ఇంతే, నా ఆధ్యాత్మిక స్థితిగతి ఇంతే,
నా పరిస్థితులు ఇంతే అని నీకు నీవుగా అందులోనే గీత గీసుకొని నిలబడద్దు. ఆశ్రయదుర్గమైన దేవుని దగ్గరికి వచ్చావు. నీకు ఆశ లేకపోయినా నీకు ఒక మనసులో కోరిక ఉంటే చాలు, దేవుడు నిన్ను దీవెనకరంగా మారుస్తాడు తప్పకుండా. నీకు మనసులో ఉండాలి, నేను ఇలా బ్రతకాలి, నా కుటుంబం ఇలా ఉండాలి, నాకు ఒక సొంత గృహము కావాలి, నా అప్పులలో నుండి బయటికి రావాలి, నా సమస్యల నుండి బయటికి రావాలి, నా కష్టాల్లోంచి బయటికి రావాలి, నా పిల్లలను ఈ స్థాయిలో చూడాలి, నా కుటుంబాన్ని ఈ స్థాయిలో చూడాలి, నేను ఇలా ఉండాలి అలా ఉండాలని నువ్వు ఒక మెట్లు నిర్మించుకోగలిగితే ఆ మెట్లు ఎక్కించే దేవుడు ఆయన. మెట్లు ఎక్కిస్తాడు ఒక రోజున. చచ్చిపోయిన వారిని, లాజరుని సైతం బయటికి లేపిన దేవుడు ఆయన. కాబట్టి ధైర్యంగా ఉండు. ప్రభు నీ పక్షం ముందున్నాడు. నీకు విరోధి ఎవడో, నీ విరోధి సాతాను నీ పక్కన నిలబడ్డా కూడా వారిని జయించడానికి దేవుడు నీకు సామర్థ్యం ఇస్తాడు ఆయన. ఎక్కడికి వెళ్ళినా పని జరగట్లేదా? పనులు నిర్లక్ష్యమైపోతున్నాయా? ఆటంకపరచబడుతున్నావా? ఆగిపోతున్నాయా? కంగారు పడకు. నీకు ఒక సమయాన్ని నిర్ణయించుంటాడు ప్రభు. ఆ సమయంలో నీకు వచ్చే ఆశీర్వాదాన్ని ఎవ్వడు ఆపలేడు, నీకు వచ్చే దీవెన ఎవ్వడు ఆపలేడు. తప్పకుండా నువ్వు అనుభవిస్తావా దీవెనని? ఆ మేలు అనుభవించి తీరుతావు నువ్వు. ఏ దుష్టుడు ఆపలేడు. ఏ దయ్యపు శక్తులు, చేతబడి శక్తులు, చీకటి శక్తులు, చిల్లంగితనము, బాణామతి, మాంత్రిక తాంత్రిక విద్యలు ఏవి నీ ఆశీర్వాదాన్ని ఆపలేవు. కారణం ఏంటంటే నీవు అబ్రహాము సంతానము. కారణం ఏంటంటే నీ కొరకు రక్తము చిందించబడింది. కారణం ఏంటంటే నీ కొరకు బలి అర్పించబడింది. కారణం ఏంటంటే నీ కొరకు కల్వరి శిలువలో ఒక త్యాగమూర్తి నిలబడి ఉన్నాడు. కారణం ఏంటంటే యు ఆర్ ద స్పెషల్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన స్థానము పొందిన వ్యక్తివి. అపవాది నిన్ను తాకడానికి గజ 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 వణికిపోవాలాడు. నువ్వు స్పెషల్ పర్సన్, చూజన్ పీపుల్. లోకములో నుండి నువ్వు ప్రత్యేకంగా ఎన్నుకోబడిన వ్యక్తివి. నువ్వు లోకస్తులు నువ్వు ఒకటి కాదు. లోకానికి నీకు ఒకే తీర్పు కాదు. లోకానికి నీకు ఒకే ఆశీర్వాదం కాదు. లోకానికి నీకు ఒకే రకమైన దీవెన, ఒకే రకమైన మేలు కాదు. యు ఆర్ ద స్పెషల్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు కాబట్టి నువ్వు ఒక ప్రత్యేకమైన జనము. ఇది పరిశుద్ధమైన జనము, సైన్యములకు అధిపతియగు యెహోవా జనము. ఇది నాటబడిన చెట్టు. ఇది ఐగుప్తు నుండి తేబడిన చెట్టు. ఇది ఐగుప్తు నుండి తేబడి ద్రాక్షావల్లిగా మార్చబడుతున్న చెట్టు. ఇది ఒలీవ చెట్టు. దీనికి చావు లేదు. తరతరములు ఉండేది ఇది. నువ్వు ఐగుప్తు ద్రాక్షావల్లివి. నువ్వు నిన్ను నాటుటకు కొంతమందిని పెళ్లగించేశాడు ప్రభువు. నిన్ను నాటుటకు కొన్ని జనములను పారద్రోలాడు ప్రభువు. నిన్ను నాటుటకు కొన్ని యుద్ధములే చేశాడు ప్రభువు. నిన్ను నాటుటకు కొన్ని ప్రాకారములను పడగొట్టాడు ప్రభువు. కారణం వాళ్ళందరికంటే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి కాబట్టి. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి కాబట్టి నీ కొరకు ఎరికో గోడల్ని కూల్చేశాడు ఆయన. నీ కొరకు ఎర్ర సముద్రాన్ని చీల్చేశాడు ఆయన. నీ కొరకు సూర్య చంద్రుల్ని ఆపేశాడు ఆయన. నీ కొరకు యుద్ధములు చేశాడు ఆయన. నువ్వు ఐగుప్తు ద్రాక్షావల్లివి. నువ్వు నిన్ను ఎవడు పెళ్ళగించలేడు. నిన్ను ఎవడు పెళ్ళగించలేడు. నీ వేర్లు లోతుగా పారుతా ఉన్నాయి. నిన్ను ఎవడు పెళ్ళగించలేడు. ధైర్యంగా ఉండండి. ప్రభువును బట్టి ధైర్యంగా ఉండండి. మీ భక్తిని బట్టి ధైర్యంగా ఉండండి. ప్రార్థనా జీవితాన్ని బట్టి ధైర్యంగా ఉండండి. దేవుని వాక్యమును బట్టి ధైర్యంగా ఉండండి. మనుషులను బట్టి కాదు, రాజకీయ నాయకులను బట్టి కాదు, మనకున్న ధనమును బట్టి కాదు, మనకున్న పలుకుబడిని బట్టి కాదు, కానీ ప్రభువును బట్టి ధైర్యంగా ఉండండి. సమస్తము జరిగించువాడు ఆయన. ఎడారిలో నున్న నా జీవితమును
కీడైన దరి చేరనీయక తండ్రిగా మోసావు స్తోత్రం. ఒక కీడైన ఎబినేజరే ఇంతకాలం ఎబినేజరే నా తోడువై స్తోత్రం స్తోత్రం. ప్రేమ కలిగిన